కొల్లా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాలివాహన జిల్లా అధ్యక్షులు గంగాధర వీరయ్య, బీరం సుధాకర్ రెడ్డి, ఆరిఫా రోస్ట్ వృద్ధాశ్రమ స్థాపకురాలు షహనాజా బేగం, ప్రముఖ న్యాయవాది దాసరి కవిత, ఉప్పాడ అనిత, ఈవెంట్ ఆర్గనైజర్ జ్యోతి విచ్చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, మా సంస్థ ప్రతి మహిళను గౌరవించాలనే నినాదంతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఉపన్యాసాలు ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ క్యాజువల్గా చెప్తున్నా ఒక రెండు మాటలు. ఇక్కడికి రావాలి అంటే, బయటకు రావాలంటే ఎంత స్ట్రగుల్ చేయాలి? ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, 498A యాక్ట్, ఇప్పుడు ఏమన్నా అంటే హస్బెండ్ని కుక్కర్లో పెట్టి వండుతున్నారు, బయటకు ఎచ్చేస్తున్నారు, మొగుడిని హెరాస్ చేస్తున్నారు. పొద్దున కూడా ఏదో రీల్లో చూసాను నేను. ఏంటి అనంటే అందరంట జీవితంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారంట, భార్య అయితే ఒకసారి వస్తే ఇంకా కంటిన్యూస్గా ఉంటుందంట. మరి అదే ఎక్స్పీరియన్స్ వైఫ్కి ఉంటే మరి మనం ఒక్కసారి వీళ్ళ చేత తాళి కట్టించుకున్న జీవితకాలం వీళ్ళ వెనకాలే ఉండాలిగా. మరి ఆ ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో ఉమెన్ చచ్చిపోయినప్పుడు అప్పుడు ఏమనిపించలే మగోళ్ళకి. ఆ అత్తగారులా వేధించి అవి లేదు ఇవి లేదండి అంటే కీ పాయింట్, అత్తగారులు వేధించారు, ఆడదానికే శత్రువు, ఈ మాటలు చెప్తారు కదా. అసలు అత్తగారికి కీ ఇచ్చేది ఎవరు? మామగారేగా. చూసినవానే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఈ అంకులం వెళ్ళినప్పుడు కాళ్ళు కూడా కడగలేదు వాళ్ళు, చూసినవానే అంటారు. అంతే, వెంటనే మనకి స్ట్రైక్ అయిపోయింది. అవును కదా, మా ఆయన చెప్పింది కరెక్టే కదా. ఎందుకంటే మన ఆయన హస్బెండ్ ఆల్వేస్ శ్రీరామచంద్రుడు కాబట్టి మనకి ఆ శ్రీరామచంద్రుడు ఏం చెప్తా, అవును నా మొగుడు చెప్పింది కరెక్టే, మా అయ్యప్రాలు నాకు సరిగ్గా ఏం చేయలేదు, నా కోడలు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎవరిక్కడ శత్రువుని క్రియేట్ చేసింది ఎవరు? మరి ఆ విషయాన్ని ఎవరు గుర్తించరు. రెండు ఏమన్నా అంటే ఇవాళ చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఒక్కసారి వస్తేనంట వెళ్ళదంట. ఎవరు కావాలంటున్నారు? ఎవరు వెనకాల పెడుతున్నారు? మేము లేకుండా బ్రతకండి, బ్రతికి చూపించండి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇంకా అంటే జోక్గా చెప్తున్నాను కానీ మీరు అనుకోవద్దు. ఒక వైఫ్ చనిపోయింది అనుకోండి, మొగోడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోతాడు. అంటే ఇన్ కేస్ ఆఫ్ వాడు ఎవరిని ఉంచుకున్నా కూడా తొందరగానే పోతాడు. ఎందుకు అని అంటే అదంతే. అదే మనం బ్రతుకుతాం, కొంత పిల్లల్ని జనరేషన్ని అందరినీ తీసుకొచ్చేదాకా బతుకుతాం. ఏ ఉమెన్ లేకుండా మిమ్మల్ని ఎందుకు? మీరు ఉండాలనుకున్నప్పుడు ఉండొచ్చు కదా. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేయడం? ఎందుకు ట్రిగర్ చేయడం? ఎందుకు? ఎదుర్కోలేం కాబట్టి ఏం చేయాలంటే సంఘటితం అవ్వాలి. ఎవరు? పురుషులు. ఒక పక్క పురుషులు పోట్లాడుతాండ్రు దేనికోసం? పని గంటల తగ్గింపు కోసం. ఈరోజు వాళ్ళ తండ్రి పనికి పోతే ఎప్పుడు పోతాడు? తెల్లవారే పోతాడు, 6 గంటలు పోతాడు. ఎప్పుడు వస్తాడు? మళ్ళీ ఎప్పుడో వస్తాడు. స్రవంతి గారు, లక్ష్మి గారు, శైలజ గారు, రోజా గారు, మేడం అందరికి చూడండి ఒకసారి సార్. మా సీనియర్ అక్కలు మల్ల సత్యంద, ఆరిఫా గారు, షమీం గారు, రజిత గారు, ఈ మేడం గారి పేరు మౌనిక గారు, మంగమ్మ అక్క గారు, చెల్లెళ్ళు దేవి గారు, జోష్న గారు, లావణ్య గారు, మేడం సుమ గారు, మా సిస్టర్, మా టీచర్, మా పేరెంట్ ప్రియాంక గారు, రేణుక మా సిస్టర్, కళావతి అక్క గారు, అందరికీ పేరు పేరున సార్ ఆగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.